హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ అన్నమాట. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే విధంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చికెను మటను నాన్ వెజ్ తినడం మానేద్దాం అనుకుంటున్నాను. అదేంటి ఎగ్ నాన్ వెజ్ కాదా అని అనుకోవచ్చు, కానీ ఎగ్ అనేది కొంచెం క్రేవింగ్ అనేది తప్పించుకోవడం కోసం అయితే తింటున్నాను. నాన్ వెజ్ తినాలనేసి క్రేవింగ్ స్టార్ట్ అయింది. ఇంకా చికెన్ తినడం ఎందుకు అనేసి ఎగ్ అయితే ఈలోగా తొందరగా బిర్యానీ చేసేసుకుందాం అన్నట్టుగా అయితే ఎగ్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నానన్నమాట. అందుకోసం అయితే 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్, పసుపు, ఉప్పు వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. చెక్క, ఇలాచి, అనాస పువ్వు అన్నీ ఉంటాయి కదా, అన్నీ వేసేసి అవి కూడా వేగిన తర్వాత మీరు ఇక్కడ ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఆనియన్స్ వేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో ప్రస్తుతం అందుబాటులో లేవన్నమాట. ఉన్న వాటితోనే ఇలా సరిదిద్దుతున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేస్తాను. అవి వేగిన తర్వాత మళ్ళీ టమాటాలు వేస్తాను. టమాటాలు వేసి అవి వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తానన్నమాట. టమాటాలు అయితే చాలా అంటే చాలా పల్చగా కట్ చేసుకోవాలి. మనము మందంగా కట్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా ఉడకాయి అన్నమాట, మంచిగా ఉండయి. అందుకే పల్చగా కట్ చేసుకోండి. ఉప్పు వేసి మూత పెడితే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈలోగా అయితే ఇంకో స్టవ్ పైన అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ నార్మల్ రైసే పెట్టాను. ఒకసారి అయితే బిర్యానీ కోసం అనేసి ఎగ్ బిర్యానీ ట్రై చేద్దాం, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నదానిలాగా బాగా వచ్చేదానిలాగా నేనైతే బాస్మతి రైస్తో అయితే ట్రై చేశాను అన్నమాట, ఎంతో కాన్ఫిడెన్స్తో. కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందన్నమాట. ఏంటో మనం మంచిగా చేద్దాం అనుకొని కాన్ఫిడెన్స్తో వంట చేస్తామే, అప్పుడే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఏదోలా ఉన్నా తిందాంలే అనుకున్నప్పుడే మస్తు అంటే మస్తు కుదురుతుంది అన్నమాట వంటలు. నాకే కాదు, ఎవరికైనా అట్లనే జరుగుతాయి అన్నమాట. మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మంచిగా చేద్దాం అనుకుంటామా, ఉప్పు కారమో ఏదో ఒకటి ఎక్కువ అవడమో తక్కువ అవడమో ఏదో ఒకటి జరుగుతుంది. అదే ఎవరు లేనప్పుడు మనం ఉన్నప్పుడైతే మంచిగా కుదురుతాయి అన్నమాట వంటలు. ఆహా, వాసన అయితే మామూలుగా లేదు. టేస్ట్ విషయానికి వస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు చూడడమే కాదు, ఒక లైక్ చేయొచ్చు కదా. ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. చూడడమే కాదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అందువల్ల నాకు అసలు వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అబ్బా. ఎంకరేజ్ చేస్తేనే కదా మాలో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తాము. కొత్తగా వీడియోస్ తీయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. లైక్ చేయండి కదా.